సిద్ధం అంటున్న జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేంటో చెప్పి ఎన్నికలకు సిద్ధమనాలి. ఎన్నికలు, రాజకీయాలు, గెలుపు వీటికి సిద్ధమంటున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో అభివృద్ధి కనిచూపు మేరలో కూడా కనిపించడం లేదు. రాష్ట్ర అభివృద్ధికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు, కంపెనీలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి. జగన్ 5 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక హోదాకై పోరాటానికి సిద్ధమడలేదు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అతిపెద్ద పరిశ్రమ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్రం నిర్దాక్షిణ్యంగా అమ్మకం పెడితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సిద్ధమడలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో 70% పైగా నిర్మాణం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు పూర్తికి సిద్ధం అని అనలేదు. దేవతల రాజధానిగా పేరొందిన అమరావతి రాజధాని పూర్తికి సిద్ధమనలేదు సరికదా, వినాశనానికి సిద్ధమంటున్నారు. 1500 రోజుల పాటు రాజధాని కొరకు భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తూ ఉంటే వారిపై దౌర్జన్యకాండ చేస్తూ జైళ్ల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం? ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు, ఉద్యోగుల కల్పనకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమనలేదు. ఏపీలో అభివృద్ధి ఆనవాళ్లు కూడా లేని పరిస్థితి. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి పెంచిన అప్పుల కుప్పల ఊబి నుండి బయటపడేసేందుకు సిద్ధమనలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి వచ్చే ఎన్నికలలో గెలవడమే లక్ష్యంగా అడుగులు తప్ప పెట్టుబడుల ఆకర్షణకు సిద్ధమనలేదు. జగన్మోహన్ రెడ్డి వందే మాగదులు ప్రచారాలలో ఊదరగొట్టిన సామాజిక న్యాయం చేతల్లో చేసేందుకు సిద్ధమనలేదు. రోడ్డెక్కిన బాధిత వర్గాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. వాటి పరిష్కారానికి సిద్ధమనలేదు. రాష్ట్రంలో పూర్తిగా మద్యపానాన్ని నిషేధించిన తర్వాతే ప్రజలను ఓట్లు అడుగుతానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటూ దేనికొస్తున్నారు? వారం రోజులలో ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమంటున్నారు? పక్క రాష్ట్రాల కంటే 10 రూపాయలు పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రాలో అధికంగా ఉన్నాయి. వాటిని తగ్గిస్తానని చెప్పి అధికారంకొచ్చాక ముఖం చాటేసిన జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం? పక్క రాష్ట్రంలో కంటే అంగన్వాడీలకు 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి 54 రోజులు వారిని రోడ్ల పాలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధం. ఎన్నికల ముందు ముద్దులు పెడుతూ చేతులు కలుపుతూ ప్రజల మధ్య తిరిగిన జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చాక పరదాలు లేకుండా పర్యటించేందుకు సిద్ధమని అనలేదు. ప్రజారంజక పాలన గాలి కుదిలాక చేతకాక చేతులెత్తేశాక దేనికి సిద్ధం, దేనికి యుద్ధం? జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో సిద్ధమంటున్నారో తెలియదు కానీ ప్రజలు మాత్రం వైసీపీ పార్టీ ఓటమికి సిద్ధమంటున్నారు.